భారతదేశం చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశమని, భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని, అలాంటి దేశంలో అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇరువురు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర పాలకుల విధానాలు ప్రమాదంలో ప్రజాస్వామ్యం అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. దీనికి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించారు. అక్కినేని వనజ ప్రారంభిస్తూ భారతదేశంలో విభిన్న భాషలు, మతాలు, జాతులు, కులాలు, ఉపకులాలు ఉన్నాయని, 3000 భాషలు ఉన్నాయని, అటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పాలకులు కూనీ చేస్తున్నారని, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉండి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి గొప్ప రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మనకి ఇచ్చారని, అటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిపాలిస్తున్న పాలకులు తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారన్నారు. మరొకసారి మోడీ అధికారంలోకి వస్తే నియంతృత్వం, అరాచకం పేట్రేగిపోతుందని, ఇప్పటికే చరిత్రను కాషాయకరణ చేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు లేవని, హిట్లర్ రూపంలో జగన్ పరిపాలిస్తున్నాడని అన్నారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు, వి కొండలరావు, కె జ్యోతిరాజు, చింతలపూడి సునీల్, శ్రీనివాస్, సప్ప రమణ, నల్ల రామారావు, జిఏ రామారావు, రామకృష్ణ, సిడగం నౌరోజీ, ఎస్ దుర్గా, ముత్యాలు, టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 73 సంవత్సరాల క్రితం అప్పటికే అంబేద్కర్ కి ఆర్ఎస్ఎస్ భావజాలం తెలుసు. తనకి అప్పటికే ఆర్ఎస్ఎస్ భావజాలం నాగపూర్ లో వాళ్ళు రాజ్యాంగాన్ని తగలబెట్టింది తెలుసు. ఆయనకి ప్రజలే జాతీయ జెండాను గుర్తించమని చెప్పారు. వాళ్ళు ఈ దేశ స్వతంత్రాన్ని గుర్తించమని చెప్పారు. అందుకనే ఆయన ఆ మాట అన్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా అది వర్తిస్తుంది. ఇప్పుడు మతం అనేది ఏజెండాగా వచ్చింది దేశంలో. బీజేపీకి మత చిచ్చలు పెడతా ఉంది. అందుకనే ప్రజాస్వామ్యం అనేది ఇంకా నేను తన లోతులోకి వెళ్ళను. ప్రజాస్వామ్యం అనేది మనగలగాలి అంటే ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించేయాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ చట్టంలో కనుక పనిచేస్తే వ్యవస్థలన్నీ బాగుంటాయి. ఆ చట్ట పరిధిలో లేకుండా తమ ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే మనకి రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. మనకి పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, పార్లమెంట్లు, అసెంబ్లీలు, అలాగే 4వది పత్రిక. ఈ నాలుగు మూల స్తంభాలు అంటాం మనం. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఈ 4 పిల్లర్స్ మూల స్తంభాలు అండి. ఈ 4 కలిసి చక్కగా నడిస్తే దేశంలో ప్రజాస్వామ్యం పరిగెడుతుంది.